ఓం నమో నారాయణాయ. వరాహపురాణం 6వ అధ్యాయంలో భూదేవి కోరగా పుండరీకాక్ష రూపమైన విష్ణువు యొక్క అరుదైన పుండరీకాక్ష పరాస్తోత్రాన్ని స్వయంగా వరాహమూర్తి అందించారు. ఈ స్తోత్రాన్ని నిత్యం చదవడం లేదా శ్రవణం ద్వారా పుష్కర తీర్థ స్నాన ఫలితాన్ని పొందుతారు. విష్ణువుకి ప్రీతికరమైన మార్గశిర మాసం, ధనుర్మాసం, మాఘమాసం, ఏకాదశి రోజు ఈ స్తోత్రం పారాయణం వల్ల విష్ణు సాయుధ్యం సిద్ధిస్తుంది. అట్టి మహిమాన్వితమైన పుండరీకాక్ష పరాస్తోత్రాన్ని తెలుసుకుందాము. వరాహ ఉవాచ. నమస్తే పుండరీకాక్ష, నమస్తే మధుసూదన, నమస్తే సర్వలోకేశ, నమస్తే తిగ్మచక్రిణే, విశ్వమూర్తిం మహాబాహుం వరదం సర్వతేజసం, నమామి పుండరీకాక్షం విద్యా విద్యాత్మకం విభుం. ఆదిదేవం మహాదేవం వేద వేదాంగపారగం, గంభీరం సర్వదేవానాం నమస్యే వారిజేక్షణం, సహస్రశీర్షిణం దేవం సహస్రాక్షం మహాభుజం, జగత్ సంవ్యాప్య తిష్టంతం నమస్యే పరమేశ్వరం. శరణ్యం శరణం దేవం విష్ణుం జిష్ణుం సనాతనం, నీలమేఘ ప్రతీకాశం నమస్యే చక్రపాణినం, శుద్ధం సర్వగతం నిత్యం వ్యోమరూపం సనాతనం, భావాభావ వినిర్ముక్తం నమస్యే సర్వగం హరిం. నాణ్యత్ కించిత్ ప్రపశ్యామి వ్యతిరిక్తం త్వయాచ్యుత, త్వన్మయం చ ప్రపశ్యామి సర్వమేతత్ చరాచరం. యస్యేతత్ పుండరీకాక్షపారగం శృణుయాత్ పరం, తస్య పుష్కర యాత్రాయాం విధి స్నాన ఫలం లభేత్. ఇది శ్రీ వరాహపురాణే శ్రీ పుండరీకాక్ష పరాస్తోత్రం సంపూర్ణం. ఓం నమో నారాయణాయ.